మిస్టర్ లింగం, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, అఖండ కోడి విజయం. నా బొంద విజయం. నీ మందు అక్కర్లేదు, నీ మోకు అక్కర్లేదు. నీకు నీ గుర్రానికి మేత పెట్టలేక చస్తున్నావు. నీ గుర్రం ఎక్కి నువ్వు వెళ్ళు నాయన. వాట్ మిస్టర్ లింగం, నేను తలుచుకుంటే కోడి పుంజు చేత కూడా గుడ్లు పెట్టిస్తాను. రండి చూడండి. వాట్ మిస్టర్ లింగం, పెట్ట ఒక్కటి, పెట్టిన గుడ్లు 5. పశుపతి దరిద్రుడు అనుకున్నానయ్యా, ధన్వంతరి అయ్యా. ఇదిగో కష్టాలు లేదో అనేసేసాను, ఏమనుకోవద్దు బాబు. మీ కష్టాలు కూడా గట్టెక్కి ఔషధం కనిపెట్టాం. ఇదిగో ఇది ఒక ఇంజెక్షన్. ఇది ఇచ్చినచో ప్రేమ ప్రేమ అనేవాడు రామ రామ అంటూ తోక ముడుచుకు వెళ్ళిపోతాడు. అయితే వంటవాడు ఉన్నాడే, మన ప్రేమతో గెంతుతున్నాడు, వాడికి ఇచ్చేద్దాం. ఈసారి వాడు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుని నన్ను పిలవండి, పొడి చేస్తాను. పొడి చేయండి, వదిలిపోతుంది. నాతిని కూడా వదిలిపోతుంది. ప్రేమ మీరా గట్టిగా మాట్లాడగా, ఆ పశువుగాడు ఇంకా మెలకుగానే ఉండి ఉంటాడు. ఇదిగో నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ దొడ్లోకి వస్తావా? ఉండండి, లాంతో పట్టుకొస్తాను. ఇంకా నయం, బ్యాండ్ మీద పట్టుకొస్తాను. లేదు వీళ్ళందరూ కలిసి నేను తీసుకుంటున్నారు. ప్రేమ ఏమి చేయట్లేదు నాయన, భోగిని యోగం చేస్తున్నాం, పెద్ద మనిషిగా మారుస్తున్నాం. పశుపతి వదలకండి, పట్టుకోండి, వస్తున్నాను. ఇంజక్షన్ రెడీ. అమ్మాయి పశుపతి, ఒరే పశువా, పశువులకి ఇచ్చే ఇంజక్షన్ నాకు ఇస్తావా? పశువా పశువా. ఏం పర్వాలేదు నాయన, గిద్దెడు ముందైనా లేదు, గిలగలా కొట్టుకుంటావు ఎందుకు? స్లోగా చేస్తాను, మెల్లిగా. గట్ హిమ్ హియర్. అది ఇంజక్షన్. ఈ పశువుకి నన్ను బలి లింగం గారు. నో బలి, నో బలి. తిప్పండి. అయ్యో నొప్పండి, అది తిప్పండి. అయ్యో నొప్పండి, తిప్పండి. ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజక్షన్ ఏమిటండి? ఇంజక్షన్ మీరే ఉందిగా నా దగ్గర. అదేమిటా ఎదురుగా పోయి నువ్వు పుచ్చుకున్నావు? ఎందుకలా గిరిగిలాడిపోతావు? గిద్దెలు కూడా ఎక్కలేదు. పశువా? అవును లింగం గారు, ఈ పశువు. అబ్బా, ఒక్క పీడ విరగడైపోయింది. ఈ పీడ కూడా విరగడైపోతే అమ్మాయికి పెళ్లి చేసేసి హాయిగా నీ మఠానికి వచ్చేస్తాను వీరబ్రహ్మం గారు. వాళ్ళ దగ్గర నిజంగా డబ్బు లేదండి. ఉంటే ఎంతో ఇదిగా దాచుకున్న వాళ్ళ అమ్మ నగలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ అమ్మ నగల చాలా పాతకాలపు నాటివి అనుకోండి. డామిట్, అమ్మ నగలు నాయనమ్మ నగలు. ఆ గిల్ట్ నగలు ఏం చేసుకుంటారు? ఏమిటండి అవి గిల్ట్ నగలని మీకెలా తెలుసు? నాకు తెలుసని కాదు, అంతకన్నా వాళ్ళ దగ్గర ఇంకేముంటాయని. మీరు ఇలా అంటారని ఆ నగలన్నీ అమ్మి సొమ్ము చేసుకునే వచ్చాను. అమ్మేవా? అదేమిటి సార్, ఆ నగల గురించి అంత కంగారు పడుతున్నారు? ఏమీ లేదు, ఏమాత్రం వచ్చింది. ఇదిగో 1,00,000. మిగతా 3 లక్షలకు నీళ్లు వదులుకున్నట్లేనా? ఎందుకు వదులుకోవాలి? ఇంకా ఉన్నాయిగా ఉత్తరాలు. 2 రోజులాగా మళ్ళీ వెళ్తే మనకంత కర్మే పట్టలేదు. మీరు సరేనండి, ఈ రాత్రి వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాం. ఓయ్ వెళ్ళు. వాళ్ళంతే కాదు, మనంత కూడా తెలుస్తుంది. ఏం వాళ్ళేమంత మనగాళ్ళ? నీకంటే మనగాడు భాస్కర్ని కూలీ చేశారా? ఏడ్చారు. కూనీ జరిగినప్పటి నుంచి పోలీసులు 24 గంటలు అక్కడే కాపలా ఉంటున్నారు. వాళ్లకు కూనీ కేసుతో పాటు మన కేసు కూడా దొరికిపోతుంది. ఏమండి వెళ్ళమంటారా? నో, వాడొట్టి ఫూల్. వాడి మాటలకేం గాని. గోపి, నీ ప్లాన్ ప్రకారం ఏమండి చూద్దాం. ఓకే. మళ్ళా ఎందుకు వచ్చావు? ఇంకా డబ్బు కావాలా? నీ కక్ష ఇంకా తీరలేదా? మా మీద కూనీ కేసు బనాయించడానికి ఆధారాలు ఇంకా వెతుకుతున్నావా? ఆధారాలు వెతకనక్కర్లేదు, బోలెడన్ని ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? మీ చెల్లెలు రాసిన ఉత్తరాలు. వీటికి ఎంత కావాలి? కనీసం 2 లక్షలు. నీచుడా, ఎంత దుర్మార్గానికి ఒడికట్టావు!
రక్త సంబంధం సరే ఎప్పుడో మాసిపోయింది. కనీసం మానవత్వం అన్నా లేకుండా పోయిందే నీలో. ఒకప్పుడు నన్ను ప్రేమించానన్నావే, ఈ ఇంటి అల్లుడు కావాలనుకున్నావే. అది జరుగుంటే ఈ గొడవంతా ఎందుకుంటుంది? అందుకేనా మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు, మమ్మల్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు? నో, మీరు నాశనం అయితే నాకేం వస్తుంది? నేను బాగుపడాలి, మీ తాత చెప్పిన తాహతు సంపాదించాలి. తాహత్ అంటే డబ్బేగా. ఇలాంటి పాపిష్టి డబ్బు కాదు. నిన్న నువ్వు ఇచ్చింది పాపిష్టి డబ్బు ఎలా అవుతుంది? ఏమో, పవిత్రంగా దాచుకున్న మీ అమ్మగారి గిల్టు నగలు ఇచ్చావు. గిల్టు నగలా? బంగారం అది. ఎవరిని నువ్వు మోసం చేసేది? నేనేం పసిపాపను అనుకున్నావా? మోసం చేయటం మా ఇంట వంట లేదు. గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఈ కబుర్లకేం లే. పచ్చి కూనీ చేసి 4 లక్షలు కాజేశారు. మోసం చేయటం మీకు లెక్క. మర్యాదగా 2 లక్షలు తెచ్చివు. ప్రాణాలు తప్ప ఇవ్వటానికి ఇంకేమీ లేవు. ఉట్టి ప్రాణాలకు విలువ లేదు రాధ. ఛీ, నా పేరెత్తి అర్హత ఏనాడో పోగొట్టుకున్నావు. ఆఖరి మాటగా అడుగుతున్నాను, నువ్వు ఈ దుర్మార్గం మానుకుంటావా లేదా? మమ్మల్ని ఇలా బ్రతకనిస్తావా లేదా? నేను ఆఖరిసారిగానే అడుగుతున్నాను. 2 లక్షలు లేదా మీ తాతయ్య వచ్చి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయమను. మళ్ళీ చెప్తున్నాను, అది జన్మ జన్మలకు జరగదు. మా దగ్గర డబ్బు లేదు. ఇలా బెదిరించి నన్ను పొందలేవు. ఏం చేసుకుంటావో చేసుకో. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిన్నే అడిగేది. ఆరాటం దేని తాతయ్య? నేను కళ్ళారా చూశాను. వారు అలా తోటలో కనిపించాడో లేదో పంప మునిగిపోయినట్టు పరిగెత్తింది. ఏ వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే వారంటే ఇంకా మూసి తెరలేదు. తమ్ముడు, లేకపోతే ఎందుకు వెళ్ళావు? వాడు మన మీద కక్ష కట్టి మన ఎత్తిన కూని కేసు వేసి మన సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని తెలిసే ఎందుకు వెళ్ళావు? పరువు, ప్రతిష్ట, అభిమానం, గౌరవం ఏమన్నా ఉన్నదాన్ని అయితే వెళ్తావా? తమ్ముడు, మన పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి, మన సర్వనాశనం కాకుండా కాపాడడానికే వెళ్ళాను. పెళ్లి ఏం చేశావు? వాడిని పెళ్లి చేసుకుంటానన్నావా లేకపోతే వాడికి అమ్ముడిపోతానన్నావా? మోహన్, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వంత సిగ్గుమాలిన పని చేయగలంటే వాడు అంటే తప్పు వచ్చిందా? తాతయ్య, మీరు అలాగే అంటున్నారా? ఇంకేమనమంటావు? కళ్ళారా చూశానే. ఏం చూశారు మీరు? ఏం తెలుసు మీకు? 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే కూనీ కేసు నెత్తిన పడుతుందని బెదిరించడం ఒక్కటే తెలుసు. ఆపదను తప్పించుకోవడానికి, చెల్లెలు రాసిన ఉత్తరాలు రాబట్టుకోవడానికి ప్రాణానికి ప్రాణంగా దాచుకున్న అమ్మ నగలన్నీ తీసుకెళ్లి అతనికి అర్పించానే. ఆ నగలిచ్చావా? అంతకన్నా మన దగ్గర ఏముంది ఇవ్వడానికి? అవి గిల్టు నగలమ్మా. అవి గిల్టు నగలా? అయితే అతను చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి తాతయ్య, అమ్మ నగలు గిల్టు నగలా? అసలు నగలు లక్షలు ఖరీదు చేసేవమ్మా. అవి ఎలా మాయమయ్యాయో ఏమో. చివరికి మనకి ఇవే దక్కే. మీ అమ్మ జ్ఞాపకార్థం వీటినే దాచి ఉంచాను. పోలీసులు అసలు నగల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఏనాటికైనా దొరుకుతాయేమో, రుజువు కోసం ఇవైనా పనికొస్తాయని దాచి ఉంచానమ్మా. అందుకే ఆ దుర్మార్గుడు అలా బెదిరించాడు. ఏమన్నాడమ్మా? మరో 2 లక్షలు అడిగారు. ఇంకా 2 ఉత్తరాలు పెట్టారు. ఏం చెయ్యాలి? మీరన్నట్టు ఆత్మాభిమానాన్ని చంపుకోగలిగితే, అతనికి అమ్ముడుపోగలిగితే నిజంగా ఈ వంశ గౌరవాన్నే కాదు, మిమ్మల్ని కూడా కాపాడుకోగలిగేదాన్ని. అదే నా వల్ల కాలేదు. వద్దమ్మా, వద్దు తల్లి. నువ్వు అంత పని చేయొద్దమ్మా. ఇంతవరకు నువ్వు మా కోసం చేసిన త్యాగం చాలు. ఆత్మను కూడా చంపుకోవడం దానికి. వద్దమ్మా. వాడు ఏం చేస్తాడు? కూని కేసు వేస్తాడు, అంతేగా. వాడు వేసేది నేనే ఒప్పుకుంటున్నా. ఆ కూని చేసింది నేనే. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు చేయ నేరాలు నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరూ కాదు, వాడిని చంపింది నేను. తమ్ముడు, ఏనాడైతే మిమ్మల్ని అవమానించాడో ఆనాడే వాడి ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నాను. అవకాశం దొరికింది. వాడి రక్తం కళ్ళ చూశాను. తమ్ముడు, నేనే హంతకుంది. మోహన్, కాదు, మీరెవరూ కాదు. మీరెవరు హంతకులు కానక్కర్లేదు. అక్కర్లేదు. ఆ కూని చేసింది నేనే. ఎందుకు చేయ నేరాలు నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరూ కాదు, వాడిని చంపింది నేను. నేనే హంతకుంది.